శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఉపవాసం, నియమాలు, నైవేద్యం, అలానే ఈ సంవత్సరం మనము ఏ రోజున జరుపుకోవాలి, ఇలా పూర్తి సమాచారం అంతా ఈ వీడియో ద్వారా అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢ పౌర్ణమిని మనము గురు పౌర్ణమి పండుగగా అయితే మనం జరుపుకుంటామండి. ఎందుకంటే గురువులకు గురువైనటువంటి వ్యాస మహాభగవానుడు జన్మించిన రోజు కూడా ఈ గురు పౌర్ణమి రోజేనండి. అందుకే ఎందరైతే గురువులు ఉంటారో అంటే ఆదిశంకరాచార్యులు, అలానే వ్యాస మహాభగవానుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, వీళ్ళందరినీ కూడా ఎందరైతే గురువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఈ వీడియోలో సాయిబాబాకి ఏ విధంగా పూజ చేసుకోవాలో నేను తెలియజేస్తున్నానండి. ఎందుకు ప్రత్యేకంగా బాబాకే పూజ చేస్తున్నారంటే అలా ఏం లేదండి. నా దగ్గర బాబా ఫోటో ఉందని నేను గురువుగా భావించి పూజ అనేది చేసుకుంటున్నాను. బాబా విశ్వంలో ఎన్నో నీతి బోధలు, మంచి సన్మార్గాన్ని నడిపినవారు. కావున ఈ రోజు పూజలో నేను బాబానైతే పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. ముఖ్యంగా అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా 3 నియమాలు అయితే పాటించాలండి. అవి ఏమిటో కూడా నేను తెలియజేస్తాను. మొదటి నియమం ఏంటంటే, చాలా మంది జాతక రీత్యా ఎన్నో దోషాలతో బాధపడుతూ ఉంటారండి. అలానే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. అలానే వివాహం కావట్లేదండి, మాకు జాతక రీత్యా దోషాలు ఉన్నాయి, అలానే సంతాన సమస్యలు, వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ గురు పౌర్ణమి రోజునైతే నేను చెప్పేటువంటి పరిహారాన్ని కనుక చేస్తే అతి శీఘ్రంగా మీరు చక్కటి పరిష్కారానికి మంచి ఫలితం అనేది వస్తుందండి. అది ఏమిటో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ముందుగా పచ్చి శనగలనైతే మీరు గురు పౌర్ణమి ముందు రోజునైతే నానబెట్టుకోవాలండి. ముందు రోజు రాత్రి నల్ల శనగలు ఉంటాయి కదండి, వాటిని అయితే నానబెట్టుకొని గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే ఆ పచ్చి శనగలను మీరు సూది దారం తీసుకొని ఒక మాలగా చేసుకొని మీరు ఏ గురువునైతే మీరు ఆరాధిస్తారో ఆ గురువుకైతే మీరు సమర్పించాలండి. ఎందుకంటే ఈ పచ్చి శనగలు నల్ల శనగలే వాడాలి అంటే గురువుకి అధిపతి నల్ల శనగలు అని చెప్తారండి. మన జాతకంలో గురుబలం అనేది తగ్గినా, మనకి జాతక రీత్యా దోషాలు ఉన్నా కూడా మనము ముందుకైతే రాలేమండి. అంటే ఎటువంటి పనిలో మనం చేయాలి అన్నా కూడా మనకి ఆటంకాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజున పచ్చి శనగలతో మాల అనేది వేయండి. ఇలా పచ్చి శనగల మాల అంతా అయిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు పూజ అంతా అయిన తర్వాత ఆ శనగలను అయితే మీరు అలానే తినేయచ్చండి. మీరు అలా తిన్నా కూడా చాలా మంచిదే. అలా కొద్దిగా పచ్చి శనగలను కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తప్పకుండా గురు పౌర్ణమి రోజునైతే ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి. మంచి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందండి. తర్వాత నియమం ఏంటంటే, ఈ రోజున ఖచ్చితంగా మాంసాహారం అనేది తినకూడదండి. అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పూజా ప్రాంతం అంతా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి. తప్పకుండా మీరు ఇంత ఆర్భాటంగా చేసుకోవాలా, అలా చేసుకోవాలా అన్న నియమం అయితే ఏం లేదండి. మీ శక్తి కొలది మీరు ఏదైనా ఒక చిన్న పీఠం పెట్టుకొని ఆ పీఠ మీద మీరు స్వామివారి ఫోటో పెట్టుకొని అయితే మీరు పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక వస్త్రాన్ని పరుచుకొని, ఒక నలుపు వస్త్రం కాకుండా మిగతా ఏ కలర్ అయినా సరే మీరు వస్త్రాన్ని అయితే వేసుకొని మీరు ఏ గురువునైతే ఆరాధిస్తారో ఆ గురువు ఫోటో అనేది పెట్టుకొని పూజ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బాబాకు పూజ చేసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర బాబా ఫోటో ఉంది కాబట్టి నేను బాబానైతే పెట్టుకొని చక్కగా ఇరువైపులా దీపపు కుందులను ఏర్పాటు చేసుకొని అలానే పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా నా దగ్గర బాబా విగ్రహం ఉంది కాబట్టి నేనైతే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. మీ దగ్గర కనుక బాబా విగ్రహం ఉన్నా, ఏ దత్త గురువు ఫోటో ఉన్నా కూడా, విగ్రహం ఉన్నా కూడా మీరు అభిషేకాలు అనేటివి చేసుకొని పసుపు కుంకుమలతో కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు అభిషేకాలు అలాంటివి చేసుకున్నా కూడా చాలా మంచిదే. పూజ ఎప్పుడు చేసుకోవాలండి 2024వ సంవత్సరంలో అంటే, మనకి ముందుగా పౌర్ణమి తిథి ఆషాఢ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి వచ్చేసి జూలై 20వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5:23 నుంచి 21వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 4:13 వరకు మనకి పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. పౌర్ణమి తిథి మనకి పూర్తిగా 21వ తేదీ ఉంది కాబట్టి, అంటే మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజుగా పరిగణిస్తాం కాబట్టి 21వ తేదీ ఆదివారం అయితే
ఉందండి. అందుకని ఆదివారం రోజున మనము 21వ తేదీన గురు పౌర్ణమి పండుగనైతే జరుపుకుంటాము. ఈరోజు పూజ ఎప్పుడు చేసుకోవాలండి అంటే గురు పౌర్ణమి రోజున ఉదయం పూజ వచ్చేసి మీరు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు 3:30 నుంచి 5:30 లోపల పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో చేయలేని వాళ్ళు ఉదయం పూజ వచ్చేసి మీరు 4 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల లోపల చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ పూజ వచ్చేసి 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల లోపలైతే మీరు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఉదయం పూజ కుదరలేదు అనుకున్నప్పుడు పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఆ తిథి లోపల మీరు ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. అలానే నేను రీసెంట్గా మీషో నుంచి బాబా గారి పాదాలు అయితే తెచ్చుకున్నానండి. ఈ పాదాలను నేను ప్రత్యేకంగా పూజలు అనేటివి చేసుకుంటున్నాను. మరి పూజ వేటితో చేసుకోవాలండి అంటే అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ మీరు అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవాలండి. మీరు పూజలో ఎన్ని దీపాలు పెట్టాలండి? మీరు 6-7 దీపాలు పెట్టున్నారు కదా, అన్నే పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి. నేను రీసెంట్గా మీషో నుంచి కొత్తగా దీపాలు తెచ్చుకున్నాను అని, దీపాలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయని ఈ పూజలు అయితే నేను ప్రత్యేకంగా 6 దీపాలను అయితే నేను పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఇన్ని దీపాలు పెట్టుకోవాలి, ఇవే దీపాలు పెట్టుకోవాలి అన్న నియమం అయితే లేదు. మీ శక్తి కొలది మీరు కనీసం ఒక్క దీపమైనా సరే అందులో 2 ఒత్తులు వేసైనా సరే మీరు ఆ గురువు ముందు దీపాన్ని అయితే వెలిగించుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మొదటగా మనం చేసేటువంటి పూజలో కొన్నిసార్లు మనం తెలియక కొన్ని తప్పులు అనేటివి చేస్తూ ఉంటామండి. ఈ తప్పులన్నిటిని మన్నించేందుకు మనము ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణనాథుని అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుంది. గణపతి ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని ఆ గణపతికి మీరు పసుపు కుంకుమ పెట్టుకొని పుష్పాలు అలానే గంధం అక్షింతలు దీపం ధూపం నైవేద్యం అనేది పెట్టుకొని పూజించుకోవాలండి. నైవేద్యం ఏం పెట్టుకోవాలండి అంటే చిన్న బెల్లం ముక్కనైనా పెట్టుకోవచ్చండి, లేదు అంటే ఒక అరటిపండుని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా మీరు గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతి పూజ అయిన తర్వాత పసుపుతో చేసిన గణపతిని ఏం చేయాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. పూజ అయిన తర్వాత ఆ గణపతిని మీరు ఏదైనా సరే ఒక నీళ్ళల్లో కలిపేసి మంచి నీళ్ళల్లో కలిపేసి ఏదైనా పచ్చని చెట్టుకు పోయండి. అలానే ఆ పసుపు నీళ్ళని మీరు ఇంట్లో కూడా సంప్రోక్షణ చేసుకోవచ్చండి. అలానే ఏదైనా నదీ తీరాలకు వెళ్ళినప్పుడు నీళ్ళల్లో కూడా మీరు ఆ పసుపుతో కలిపిన నీళ్లను కలిపేయచ్చండి. ఇలా చేసుకోవచ్చు. తర్వాత మనము గణపతి పూజ అంతా అయిన తర్వాత బాబాకి పూజ అనేది చేసుకోవాలండి. నా దగ్గర వెండి పూలు అయితే ఉన్నాయండి, అందుకని నేను వెండి పూలతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి పఠించానండి. మరి మంత్రాలు ఏవి పఠించాలి అంటే ఇప్పుడైతే గూగుల్లో అయితే మనకి ఈజీగా బాబా అష్టోత్తరాలను టైప్ చేయగానే అన్ని 108 అష్టోత్తరాలు అయితే వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే ఓం సచిదానంద సద్గురు సాయినాథాయ నమః ఈ మంత్రాన్ని అయితే మీరు జపిస్తూ 108 సార్లు కానీ లేదా 51 సార్లు కానీ మీరు ఎన్ని సార్లు పఠిస్తారో అన్ని సార్లు అయితే మీరు పఠించుకోవచ్చు. మరి ఇంకొక నియమం ఏంటంటే ఈరోజు నైవేద్యం ఏం పెట్టాలండి అంటే అది మీ శక్తి కొలదండి. మీరు మీ దగ్గర అందుబాటులో ఏవి ఉంటే వాటిని మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. నేనైతే పచ్చి శనగల నైవేద్యంగా పెట్టుకున్నాను. అలానే ఇంట్లో గులాబ్ జామ్ అనేది చేసుకున్నాను. బాబాకి ఎక్కువగా బూందీ కూడా పెడుతూ ఉంటారండి, బూందీ కూడా పెట్టుకోవచ్చు. అలానే బాబాకి ఎక్కువగా చపాతీలు అలానే అన్నం కూడా పెడుతూ ఉంటారండి. సాంబార్ అన్నము చపాతీలు ఇవన్నీ కూడా కలిపి పెడుతూ ఉంటారు, అది కూడా పెట్టుకోవచ్చండి. అరటిపళ్ళు మామిడి పండ్లు ఏవైనా సరే పాయసం ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా నైవేద్యాలని ఇవన్నిటినీ సమర్పించుకున్న తర్వాత చివరిగా బాబాకి మంగళహారతి అనేది ఇవ్వాలండి. తర్వాత నేనైతే ప్రత్యేకంగా పంచహారతులు అనేది ఇచ్చానండి. మీ దగ్గర పంచహారతుల స్టాండ్ అనేది ఉంటే ఖచ్చితంగా పంచహారతుల స్టాండ్తో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక ప్లేట్లోనే 5 దీపాలను వెలిగించుకొని మీరు సింపుల్గా చక్కగా మీరు పంచహారతులతో మంగళహారతి అనేది ఇవ్వచ్చండి. చాలా శక్తివంతమైన రోజండి. కాబట్టి మళ్ళీ మనకి సంవత్సరానికి వచ్చేది గురు పౌర్ణమి ఒక్కరోజే. కాబట్టి ఎవరైనా సరే గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు జాతకరీత్యా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున తప్పకుండా శనగల మాలను సమర్పించి ఆ గురువు యొక్క ఆశీస్సులను ప్రతి ఒక్కరూ పొందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.